అవురు మీరు వింటుంది నిజమే. తన సొంత కొడుకు వచ్చిన ఉత్తరాన్ని చదివినందుకే ఓ తండ్రికి 2 ఏళ్లు జైలు శిక్ష విధించారు. అసలు ఈ రోజుల్లో లెటర్లు కూడా రాస్తున్నారా అనే డౌట్ కూడా మీకు వచ్చి ఉంటుంది. అయితే ఆ లెటర్ తన తల్లి తరపు బంధువుల నుంచి వచ్చింది. ఆ లెటర్ను తండ్రి చదివేశాడు. ఆ లెటర్ని కోర్టులో సాక్ష్యంగా కూడా ప్రొడ్యూస్ చేశాడు. అక్కడే తిప్పి కొట్టింది అంతా. అడ్డంగా ఆ తండ్రి బుక్కయ్యాడు. ఏంటో అంతా కన్ఫ్యూజన్గా ఉందంటున్నారా? పదండి ఒక్కసారి స్పెయిన్ వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక్కడ ముందు మనం ఒక విషయం చెప్పుకోవాలి. స్పెయిన్లో పక్క వాళ్ళ ఉత్తరాలు చదవడం నేరమట. మన దగ్గర నడుస్తుంది కానీ అక్కడ నడవదు. ఖచ్చితంగా దానిపై పెద్ద శిక్ష ఉంటుందట. ఇక మనం కథలోకి వెళ్దాం. 10 ఏళ్ల బాలుడికి తల్లి తరపు బంధువులు ఆ బాలుడికి లేఖ రాశారు. అందులో ఆ బాలుడి తండ్రిపై గృహహింస కేసు సంబంధించి ఉందట. అంతేకాదు ఆ బాలుడి తండ్రిని కూడా విమర్శిస్తూ అందులో ఏమో రాశారట. దీంతో ఆ లెటర్ని సాక్ష్యంగా చేసుకొని తనను భార్య తరపు బంధువులు హింసిస్తున్నారంటూ గృహహింస కేసు పెట్టారంటూ ఆ వ్యక్తి కోర్టుకి ఎక్కాడు. ఆ లెటర్నే సాక్ష్యంగా చూపించాడు. అక్కడే పడింది దెబ్బ. నిజానికి ఆ లెటర్ అతడికి వచ్చింది కాదు, తన కొడుక్కి వచ్చింది. ఆ లెటర్ను చదివినందుకు ముందు నువ్వు 2 ఏళ్ల శిక్ష అనుభవించంటూ కోర్టు అతడికి 2 ఏళ్ల జైలు శిక్ష వేయడంతో పాటు ఫైన్ కూడా వేసింది. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి.